నమస్తే వెల్కమ్ టు టీవీ 9 న్యూస్। భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవంలు ఘనంగా జరుగుతున్నాయి। ఉత్సవాలలో శ్రీ సీతారామచంద్ర స్వామివారు దశావతారాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు। ఉత్సవాలలో రెండవ రోజైన నేడు స్వామివారు కూర్మ అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు। ఆదివారం సందర్భంగా ప్రధాన ఆలయంలోని సీతాలక్ష్మణ సమేత మూలవరులకు విశేష అభిషేకం నిర్వహించిన అర్చకులు అనంతరం బంగారు పుష్పాలతో అర్చన చేశారు। ప్రధాన ఆలయంలోని ఉత్సవమూర్తులకు భేడా మండపం వద్దకు తీసుకువచ్చి కూర్మ అవతారం ధరింపజేసి భక్తులకు దర్శనమిస్తున్నారు। కూర్మ అవతారంలో ఉన్న స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు। మధ్యాహ్న మహానివేదన అనంతరం స్వామివారు అంగరంగ వైభవంగా కోలాటం నృత్యాలు మంగళ వాయిద్యాలు సకల రాజలాంఛనాల నడుమ తిరువీధి సేవకు బయలుదేరనున్నారు। మధ్యాహ్నం తిరువీధుల్లో విహరించిన అనంతరం స్వామివారు తాతగుడి సెంటర్లో విశ్రాంతి మండపంలో మిథిలా స్టేడియంలో వేచి ఉన్న భక్తులకు దర్శనమిస్తున్నారు। ఆదివారంతో పాటు ఉత్సవాల సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది। శ్రీమతే రామానుజాయ నమః। శ్రీ వైకుంఠ ఏకాదశి మహోత్సవాలలో భాగంగా పగల్పత్తుత్సవాలలో నేడు మనకి స్వామివారు కూర్మ రూపాల్లో దర్శనాన్ని కృపచేస్తూ ఉన్నారు। ఈ కూర్మ రూపాన్ని ధరించినటువంటి విధానాన్ని మనకి పురాణాలు ఇలా తెలియజేస్తున్నాయి। పూర్వం ఇంద్రుడు తన సర్వసంపదలను పోగొట్టుకొనగా మహర్షి శాపం వల్ల మళ్ళా దాన్ని తిరిగి పొందడం కోసం శ్రీమన్నారాయణుడు యొక్క సూచన పైన మందరగిరిని కవ్వంగాను వాసుకుని తాడుగాని చేసుకుని రాక్షసులతో స్నేహాన్ని కుదుర్చుకొని సముద్ర మథనాన్ని సాగించాడు పాలకడలలో। ఏ ఆధారం లేనటువంటి మందరం నీటి మునిగిపోతున్నటువంటి సందర్భంలో దేవతల ప్రార్థన మన్నించినటువంటి శ్రీమన్నారాయణుడు కూర్మ రూపాన్ని ధరించి ఆ మందరగిరిని పైకి ఎత్తికి పట్టుకొని మథనానికి సహకరించాడు। ఆ తర్వాత దేవేంద్రుడు సర్వ సంపదలను పొందినట్లుగా మనకి పురాణాల ద్వారా తెలుస్తోంది। ఇలా దేవేంద్రుడికి సర్వ సంపదలను ప్రసాదించినటువంటి అవతారంగా అమృతత్వాన్ని కూడా అందించినటువంటి అవతారంగా మనకి కూర్మావతారం కీర్తించబడుతుంది। ఇటువంటి కూర్మరూపధరుడైనటువంటి రామచంద్రమూర్తిని దర్శించడం వల్ల మనకి సర్వ సంపదలు చేకూరుతాయి। అంతేకాకుండా శనిగ్రహ సంబంధమైనటువంటి దోషాలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగుతాయి అని చెప్పి మనకి పురాణాలు చెబుతున్నాయి। అటువంటి దివ్యమైనటువంటి కూర్మరూపంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తిని దర్శించి తరించవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్।